500కే స్కూటీ విన్ అవుతానని నేను అస్సలు అనుకోలేదండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. పైకి పిలిచి స్కూటీ ఇచ్చినప్పుడు అయితే ఇచ్చారని చెప్పి అయితే ఇంత గోల్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే 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 గొడవపడకండి చూద్దాం గొడవపడకండి. నమ్మేశారా? నిజంగా నాకైతే అంత అదృష్టం లేదండి. జస్ట్ చెక్ చేసుకోవడం కోసమని నేను లక్కీ డ్రా అయితే తీసానండి. జనాలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. ఆ విన్నర్ ఎవరని తెలుసుకోవడం కోసం అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి రోడ్ పైన అయితే. చాలా మంది ఎగ్జైట్మెంట్ గా ఉన్నారండి ఇక్కడ విన్నర్ ఎవరో తెలుసుకోవడం కోసమని. మరి ఆ అదృష్టవంతులు ఎవరో మరి కొంతసేపులోనే తెలిసిపోతుంది. విన్నర్ ని అనౌన్స్ చేసేవారు జనసేన అధ్యక్షులు అత్తిలి మార్కెట్ చైర్మన్ దాసన్ ప్రసాద్ గారు మరియు పొలిశెట్టి చందు గారు. నన్ను కూడా స్టేజ్ పైకి పిలుస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నన్ను అయితే స్టేజ్ పైకి పిలిచి కాయిన్స్ అయితే చూడమన్నారు. అంటే జెన్యున్ గా తీస్తున్నారా లేదా ఫేక్ అని చెప్పి వాళ్ళైతే చెక్ చేయడానికి నన్ను రామన్నారండి. నేనైతే చెక్ చేసి వచ్చాను. వీళ్ళైతే జెన్యున్ గానే తీశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంత జనంలో నన్ను స్టేజ్ పైకి పిలిచి నాకైతే స్టేజ్ ఫియర్ పోయిందండి. నేను చిన్నప్పటి నుంచి ఏ రోజు స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడలేదు. అంత జనంలో మాట్లాడానంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ విన్నర్ వచ్చేసి మొయ్యేరు విలేజ్ నుంచి లీలాకృష్ణ కుమారి విన్ అయ్యారండి. ఆవిడ చాలా లక్కీ. సెకండ్ విన్నర్ వచ్చేసి అత్తిలి విలేజ్ నుండేనండి, హనుమాన్ పేరు అయితే. వాళ్ళిద్దరు అయితే విన్నర్ అయ్యారండి. వాళ్ళు చాలా లక్కీ. నేను విన్ అవ్వకపోయినా నాకైతే బాధ లేదు. నేను ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అత్తిలి నుంచి ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.